హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవి అనేది బ్లౌజులు అండి. నేను కుట్టించుకున్నానండి. మొత్తం బ్లౌజులు ఎలా ఉన్నాయో డిజైన్స్ చూపిస్తాను మీకు. ఇంకొకటండి, వీటికన్నిటికీ కుట్టుకులు ఎంత ఉంటుందో మీరు ఒకసారి గెస్ చేసి చెప్తామంటే చెప్పండి కామెంట్ రూపంలో. మొత్తం చూడండి. జస్ట్ ఇవన్నీ కుట్టించుకున్నటివి చూడండి. డిజైన్ ఎలా కుట్టించాను నేనైతే నాకు నచ్చిన డిజైన్లు కుట్టించుకున్నానండి. ఈ డిజైన్లు మీకు నచ్చాయో లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా కుట్టించుకుందాం అనుకున్నానండి. కాకపోతే ఇవి చాలు ఇప్పటికీ అని ఇట్లా కుట్టించాను నేను. ఇదిగా చూడండి. ఇది మీరే చూసే ఉంటారు వీడియోస్లో. ఈ శారీ బ్లౌజే అండి ఇదిగా ఈ మోడల్ ఇలా కుట్టించానండి నేను. ఈ శారీ కూడా చూసే ఉంటారు. అంటే నార్మల్గా వేసుకున్నాను నేను. బ్లౌజులు రాకముందే ఒకసారి ఓడ్చలేక వేసేసుకున్నాను, చీరలు కట్టేసుకున్నాను. కానీ బ్లౌజులు అనేది ఈరోజు వచ్చాయండి. ఇది నా కూతురు బ్లౌజ్ అండి. చూడండి ఎలా ఉందో. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. 1 2 3 ఇది చూడండి ఎంత వివిగా కుట్టించుకున్నానో. 4 5 బ్లౌజులు అండి. 5 బ్లౌజులు అయితే ఆల్రెడీ ఇదివరకు నార్మల్ శారీస్ మీదవి 8 కుట్టించుకున్నానండి. మొత్తం టోటల్ ఇవి బేబీ సీరల మీదవి అండి. ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను కదా, కాబట్టి నేను కుట్టించుకోవాలా అనుకున్నాను, కుట్టించుకున్నాను. ఇదిగో చేతులకి ఇలా వేయించుకున్నానండి నేను. ఇదిగో దీనికి కూడా నార్మల్గా, దీనికి ఆల్రెడీ ఇది వర్క్ది కాబట్టి నార్మల్గా ఇలా కుట్టించుకున్నాను దీనికి కూడా చేతులకి ఇదిగో ఇలా వేయించుకున్నానండి నేను. చూడండి ఎంత బాగా వేయించుకున్నానో. కుందనము పూస డిజైన్ అనేది చాలా బాగా వేయించుకున్నాను నేను. నాకు నచ్చినట్టు కుట్టించుకున్నాను నేను. ఎందుకంటే నాకు ఇలా డిజైన్లు అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను అలా కుట్టించుకున్నాను. ఇదిగో నా కూతురికి కూడా పుట్టి జాకెట్ అండి. నా కూతురు చాలా బక్కగా ఉంటుంది కదా, అందుకని ఇలా కుట్టించాను నా కూతురికి. చూడండి ఈ డిజైన్ అనేది ఇలా పెట్టించాను నా కూతురికి. దీనికి కూడా చేతికి ఇలా వేయించానండి. ఇదిగో చూడండి. ఇదిగో ఇలా 2 పూసలు వచ్చేసి బుగ్గ అనేది ఇలా కుట్టించాను. ఎంత బాగుందంటే నాకైతే ఈ సారీ జాకెట్లు చాలా చాలా బాగా నచ్చాయండి. ఎప్పుడు నేను ఇంత హెవీగా కుట్టించుకోలేదు. నార్మల్గా ఎక్కువ నేను సాదా మెడనే కుట్టించుకుంటాను. కానీ ఈసారి నేను ఇలా కుట్టించుకోవాలనిపించేసింది, కుట్టించుకున్నానండి. ఇంకొకటండి, మీకు ఒకటి చెప్పాలి. నా కూతురు డ్యాన్స్వి వస్తాయండి ఇప్పటి నుంచి వీడియోస్. నా కూతురు అనేది డ్యాన్స్ క్లాస్కి నేను ఏ రోజు పంపించలేదు. అంటే ఇక్కడ మేమున్న చోట డ్యాన్స్ క్లాస్ అనేది లేదండి. నా కూతురు డ్యాన్స్ చేయడం, మంచిగా చేయడం నాకు చాలా ఇష్టం అండి. నా కూతురు డ్యాన్స్ చేయడం అంటే అది చూసి చాలా మురిచిపోవాలనుకుంటా నేను. కానీ డ్యాన్స్ క్లాస్ ఇక్కడ లేదు కాబట్టి పంపించలేదండి. తను అనేది ఫోన్లో టీవీలో అలా చూసి నేర్చుకుంటుందండి. మీరు అనేది సపోర్ట్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా బాగా డ్యాన్స్ క్లాస్కి పంపించాలి అని నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే చోట, డ్యాన్స్ మంచిగా నేర్పే చోట మాట్లాడి పంపించాలి అని అనుకుంటున్నాను. వీళ్ళు కుదిరితే ఎవరో ఒకరిని కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా పంపిస్తానండి నేను. కాకపోతే మీరైతే నా కూతుర్ని ఏమీ అనుకోకుండా ఇలా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. నా కూతురు డ్యాన్స్ని మంచిగా ఉంటే మంచిగా ఉందనండి, చెడ్డగా ఉంటే చెడ్డగా ఉందనండి. కాకపోతే ఇప్పుడు నేర్చుకుంటుందండి. కామెంట్ అయితే ఏం చెడుగా ఏం పెట్టకండి. మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు చూడాలనుకుంటే చూడండి, లేదంటే లేదు. కాకపోతే కనుక నా కూతురు డ్యాన్స్ చేస్తుందండి. మీరందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.